సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకతీయుల్లో కంటిన్యూషన్ పార్ట్ కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దాము. సో ముఖ్యంగా కాకతీయులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇది మనకి గ్రూప్ 4లో ఇచ్చాడనమాట ఎగ్జామ్లో. అయితే కాకతీయ రాజ్యం అనేది వాస్తవంగా దక్కన్ పీఠభూమిలోని నీటి వనరులు తక్కువగా ఉండి భూసారం అంతగా లేనటువంటి తెలంగాణ కేంద్రంగా నెలకొల్పబడింది. మరి కాకతీయ రాజ్యం అంటే మనకి ఇక్కడే కదా, తెలంగాణలోనే కాకతీయ రాజ్యం ఉంది కాబట్టి తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలోని నీటి వనరులు, తెలంగాణలో నీటి వనరులు తక్కువగా ఉంటాయి మరియు భూసారం కూడా అంతగా ఉండదన్నమాట. సో గణపతి దేవుడు ఏం చేశాడు అంటే సైనికంగా, అంటే ఆయన అన్ని రాజ్యాలను ఆక్రమించుకోవడం ద్వారా ఆయన యొక్క సైనిక విజయాల ఫలితంగా సారవంతమైన తీరాంధ్రపై కాకతీయుల యొక్క అధికారం అనేది నెలకొల్పబడింది అనమాట. మరి కోశాగారానికి, అంటే కాకతీయ కోశాగారానికి వ్యవసాయ పన్నుల ద్వారా, వర్తకపు పన్నుల ద్వారా, సుంకాల ద్వారా పుష్కలంగా ఆదాయం అనేది చేకూరేది. మనకి సమకాలీన చరిత్రకారులైనటువంటి బరౌని, ఇసామి, ఫెరిస్టా, మార్కోపోలో వీళ్ళందరూ కూడా కాకతీయుల రాజుల నాటి తెలుగు వాళ్ళ సిరి సంపదలు, ఆర్థిక పరిస్థితుల గురించి వీళ్ళు వర్ణించారనమాట వాళ్ళ యొక్క రచనల్లో. ఓకేనా. నెక్స్ట్ కాకతీయుల చక్రవర్తులు మరియు వాళ్ళ సామంతులు, ఎవరైతే కాకతీయ చక్రవర్తులు ఉంటారో వాళ్ళు, వారి యొక్క సామంతులు కూడా వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపారనమాట. అలాగే వీళ్ళు నీటి వనరులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చెరువులు, కాలువలు మొదలైన వాటిని నిర్మించడంలో కూడా కాకతీయులు విజయాన్ని సాధించారనమాట. ఇంకేం చేశారు కాకతీయులు అంటే కొన్ని ప్రాంతాల్లో అడవులను నరికించి వ్యవసాయ భూమిగా కూడా మార్చారనమాట. వారి యొక్క ఆదాయ వ్యయాలను తెలిపే ఆధారాలు అనేవి పర్టికులర్గా మనకు లేవు. అట్లాగే వ్యవసాయంతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో దేశీయ, విదేశీయ వ్యాపారం మరియు పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయన్నమాట. వ్యవసాయ భూమిని మాగాని, మెట్ట అను 2 రకాలుగా విభజించినట్లు తెలుస్తుంది. మాగాని అంటే ఏంటంటే నీరు ఉన్న నేల అనమాట. సో తోట నేలలు, నీరు నేలలు వాటిని మాగాని అంటారు. మెట్టలో ఏంటంటే వర్షాధారం, అంటే వర్షం మీద ఆధారపడేటువంటి పంటలు వేసేదాన్ని మెట్ట భూమి అంటారు కదా. అక్కడ వర్షాధార పంటలైనటువంటి మొక్కజొన్న, ఆవాలు, ఆముదాలు, నువ్వులు కూడా పండించే వాళ్ళు అనమాట. అట్లాగే సేద్యపు భూములను అచ్చుకట్టు భూములు అనేవాళ్ళు కాకతీయులు. వీటి నుండి పండే పంటలపై ప్రభుత్వ కోశాగారానికి అరి అనే పన్ను, అంటే అరి అనే రూపంలో భూమి శిస్తు అనేది వచ్చేదనమాట. అంటే అచ్చుకట్టు భూములపై వేసేటువంటి పన్నును ఏమంటారు అంటే అరి అనే పన్ను అంటారనమాట. సో ఈ పన్ను రూపంలో భూమి శిస్తు అనేది కాకతీయ సామ్రాజ్యానికి చేరేదనమాట. అట్లాగే భూమిని కౌలుకి ఇచ్చినప్పుడు భూమి యజమానికి, కౌలుదారులకు మధ్య ఒప్పందం అనేది తాంబూలాలు మార్చుకోవడంతో జరిగేదనమాట. అంటే ఎవరైనా ఒక రాజు భూమిని కౌలుకి ఇస్తాడు కదా, అప్పుడు ఎవరైనా రాజు కానీ యొక్క యజమాని కానీ ఎవరైనా కౌలుదారులకు భూమి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారులకి మరియు భూమి యొక్క యజమానికి మధ్య ఒక ఒప్పందం అనేది ఉంటుంది కదా. ఆ ఒప్పందం అనేది కాకతీయుల కాలంలో దేంతో ఉండేది అంటే తాంబూలాలు మార్చుకోవడంతో జరిగేదన్నమాట. అట్లాగే గ్రామాలే కాకతీయుల కాలంలో అధికంగా ఉండేవి. గ్రామంలో వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఉన్నటువంటి ప్రజలు అధికంగా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి కాకతీయ ప్రభువులు కానీ వాళ్ళ సామంతులు కానీ అనేక కొత్త గ్రామాలను నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో దానితో పాటు కొత్త చెరువులను కూడా వీళ్ళు త్రవ్వించారనమాట. వీరి కాలం నాటి శాసనాలు మంతెన, చెన్నూరు, కాళేశ్వరం, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మంమెట్టు, కొత్తగూడెం మొదలైన గ్రామాలను యోగ్యంగా నిర్మించినట్లుగా వీళ్ళ శాసనాలు అనేవి తెలుపుతున్నాయన్నమాట. ఆనాటి వ్యవసాయం పంటల్లో వీరు వరి, పత్తి, ఉలవలు, నూనె గింజలు, జొన్నలు, కూరగాయలు, మిర్చి, మినుములు, పెసలు, చెరకు, గోధుమలు ఇవన్నీ కూడా వీళ్ళు వ్యవసాయ పంటలో భాగంగా పండించే వాళ్ళు అనమాట. అట్లాగే పూలు, పండ్లు కూడా వీళ్ళు పండించే వాళ్ళు అనమాట కాకతీయులు. సో కొన్ని రకాల పన్నులు కొన్నిటిపై ఉంటాయి కదా, అంటే వ్యవసాయ పన్నులను ఏమంటారు అంటే సిద్ధాయం లేదా పంగము అంటారు. పుల్లరి పన్ను దేని మీద వేస్తారంటే గడ్డి భూములపై లేదా పశువుల యొక్క మేతపై వేసే పన్నును పుల్లరి పన్ను అంటారు. పెంట సుంకం ఆర్ మగమ సుంకం అంటే ఏంటంటే పట్టణ సంతల్లో వర్తక సామాగ్రిపై వేసేటువంటి పన్నును పెంట సుంకం అంటారు. అమ్మబడి సుంకం అంటే ఏంటంటే వస్తువుల యొక్క అమ్మకాలపై వేసే పన్నును అమ్మబడి సుంకం అంటారు. ఎడ్ల బండిపై వేసే సుంకంను పెరికెడ్ల సుంకం అంటారు. కిలిరం లేదా అడ్డ సుంకం అంటే గొర్రెల యొక్క మందపై వేసే పన్ను. అరిసుంకం లేదా ముద్ర సుంకం అనేది గానుగపై వేసే పన్ను. అలము అంటే కాయగూరలపై వేసే పన్ను. దర్శనం అంటే రాజు యొక్క దర్శనం కొరకు విధించే పన్నును దర్శనం పన్ను అంటారు. ఉపకృతి లేదా అప్పనం పన్ను అంటే అధికారులను కలుసుకొనుటకు లేదా అధికారులు చేసినటువంటి మేలుకు వాళ్ళని వాళ్ళ అధికారులు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు ఆ హెల్ప్కు తగ్గట్టుగా వీళ్ళు వేసే పన్నును ఉపకృతి లేదా అప్పనం పన్ను అంటారు. నెక్స్ట్ వచ్చేసి మడిక సుంకం పన్ను అంటే దుకాణాలపై వేసే పన్ను. ఇల్లరి పన్ను అంటే ఇంటి పన్ను. బందెల దొడ్డి పన్ను అంటే బందెల దొడ్లపై విధించే పన్ను. దొగరాచ పన్ను
అంటే యువరాజు ఖర్చుల కొరకు వసూలు చేసే పన్నును దొగరాజ పన్ను అంటారు. కిరుదురై అంటే దేవాలయ ఉత్సవాలపై వేసే పన్ను. పడేగల పన్ను అంటే సైన్యాధిపతుల జీతాల కొరకు వసూలు చేసే పన్ను. వేశ్యలపై బిచ్చగళ్లపై వేసే పన్నును ఘనాచారి పన్ను అని అంటారనమాట. అదే కాకుండా వీళ్ళు పన్నును ధనం లేదా ధాన్య రూపంలో చెల్లించేవాళ్ళు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు, గ్రామ సేవకులకు దానంగా ఇచ్చిన భూములపై ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఉండేదన్నమాట. అంటే ఏదైనా టెంపుల్స్కి కానీ, బ్రాహ్మణ్స్కి కానీ, గ్రామానికి సేవ చేసినటువంటి సేవకులకు కానీ ఏదైనా భూమిని దానం చేస్తే దానిపై ప్రత్యేకంగా పన్ను మినహాయింపు అనేది ఉండేదన్నమాట. ఓకేనా. అలాగే రాజ పురోహితుడైన బ్రాహ్మణుడు అయిన మంచి పట్టుకు రాజు అనుమతితో విశాల భూమిని దానం చేశాడని మనకి మంతెన శాసనంలో పేర్కొనబడింది అనమాట. అంటే మనకి మంతెన శాసనంలో ఏమని పేర్కొనబడింది అంటే ఇక్కడ రాజ పురోహితుడు, ఓకేనా, రాజ పురోహితుడు బ్రాహ్మణుడు అయినటువంటి మంచి భట్టుకు రాజు యొక్క అనుమతితో విశాలమైన భూమిని దానం చేశాడని మనకి మంతెన శాసనంలో పేర్కొనబడింది. అట్లాగే గణపతి దేవుడి యొక్క కాళేశ్వరం శాసనం ఏం చెప్తుంది అంటే రుద్రుడి కుమారుడైనటువంటి బుద్ధదేవ ప్రభువు బుద్ధాపురంలో చెరువు పక్కన కాళేశ్వర దేవుడికి 4 వివర్తనాల భూమిని దానం చేసినట్లుగా మనకు కాళేశ్వర శాసనంలో తెలుస్తుంది అనమాట. అంటే రుద్రుడి కుమారుడైనటువంటి బుద్ధదేవ ప్రభువు బుద్ధాపురంలో ఉన్నటువంటి చెరువు పక్కన కాళేశ్వర దేవుడు ఈ భూమిని దానం చేసినట్లుగా ఉందన్నమాట. కాకతీయ రాజులు, రాజకుటుంబ స్త్రీల పేరు మీద వెలిసిన గ్రామాలు కూడా ఉన్నాయన్నమాట. మేళ్ల చెరువు శాసనం ఏం చెప్తుంది అంటే రాచపొలం, రేగడి లేదా వెలిగడి లేదా ఇసుక నేల ఇవన్నిటిని ఒకటే పేరుతో పిలుస్తారు. ఈ రాచపొలం, రేగడి, వెలిగడు లేదా ఇసుక నేల ఈ అన్నింటిపై కూడా రాజుకి సర్వాధికారి అనమాట. ఆయనకి అన్ని అధికారాలు ఉండేవి. దీన్ని రాజు తన ఇష్టానుసారం రైతులకు గాని దేవాలయాలకు గాని పంచవచ్చు అనమాట. ఓకేనా. మరి పివి పరబ్రహ్మ శాస్త్రి ఏం చెప్పారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి మొదలైనటువంటి చరిత్రకారులు వ్యక్తిగత భూములు కలిగి ఉన్నారని, ఒకవేళ రాజు వ్యక్తిగత భూములను ఏదైనా అవసరానికి తీసుకుంటే దానికి నష్టపరిహారంగా కూడా రాజు చెల్లించేవాడని చెప్పేసి పివి పరబ్రహ్మ శాస్త్రి చెప్తున్నారనమాట. ఆ కాలంలో గ్రామాలను నిర్మించడం, చెరువులను నిర్మించి నీటి సౌకర్యం కల్పించడం పుణ్యకార్యంగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. గణపతి దేవుడి సోదరి అయినటువంటి కుందమాంబ నేటి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలో కుందవరం అనే గ్రామాన్ని నిర్మించి అక్కడ కుంద సముద్రం అనే తటాకాన్ని కూడా త్రవ్వించినట్లు మనకు శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. మరి గణపతి దేవుడైనటువంటి గురువు విశ్వేశ్వర శివాచార్యుడు 850 గద్యానాలకు కొంత అడవి ప్రాంతాన్ని కొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను నరికించి తన పేరు మీద విశ్వనాథపురం అనే ఒక గ్రామాన్ని మరియు ఒక తటాకం చెరువును కూడా నిర్మించినట్లు మనకి పివి పరబ్రహ్మ శాస్త్రి గారు పేర్కొన్నారనమాట. అయితే కొత్తగా ఏవైతే గ్రామాలను నిర్మిస్తారో ఆ గ్రామాలను అనుబంధంగా ఉన్నటువంటి భూములను సాగు చేసిన రైతులకి కొన్ని ప్రత్యేక పన్నుల నుండి పాలకులు మినహాయింపును ఇచ్చారనమాట. అంటే వీళ్ళు చాలా గ్రామాలను కొత్తగా నిర్మించారు కాబట్టి ఆ గ్రామాలకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి భూములను ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతులకి కొన్ని ప్రత్యేక పన్నుల నుంచి కూడా వీళ్ళు మినహాయింపును ఇచ్చారనమాట. సో కాకతీయులు వారి నాయకులకు, మంత్రులకు, సేనాధిపతులకు, కరణాలకు, గ్రామ సేవకులకు, అయగాండ్రకు కొన్ని గ్రామాల్లోని భూములను పన్ను మినహాయింపుతో సేవాభృతులుగా ఇచ్చినట్లుగా మనకి శాసనాలు పేర్కొంటున్నాయి అన్నమాట. అట్లాగే మనకి గణపతి దేవుడు కుమార్తె అయినటువంటి గణపాంబ వేయించిన మాగళ్ళు శాసనము, తర్వాత కమ్మర్లు, కుమ్మర్లు, చాకళ్ళు మొదలైనటువంటి గ్రామ సేవకులు అందరికీ వారు సాగు చేస్తున్న భూమిలో వచ్చే ఆదాయంలో సగభాగాన్ని మాత్రమే దాన స్వీకర్తకు చెల్లించారని పేర్కొంది. అట్లాగే రాచపొలం లేదా రాచభూముల యొక్క ప్రస్తావన ఏ శాసనంలో ఉంది అంటే మేళ్ల చెరువు శాసనంలో ఉంది. కొత్తగా సాగు చేసినటువంటి భూమిని వీళ్ళు పోడు అనేవాళ్ళు. ఇలాంటి భూములు సేద్యం చేసినటువంటి రైతాంగానికి కొన్ని రాయితీలు కూడా వీళ్ళు కల్పించారని చెప్పేసి మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తుందన్నమాట. ఓకేనా. సో రేపు నెక్స్ట్ క్లాస్లో నీటిపారుదల వ్యవస్థ గురించి చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.